గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని గ్రంథాలయ అధికారి పులిబండ్ల వేణుగోపి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం విద్యార్థులు గ్రంథాలయాలకు రావాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సమాజ నిర్మాణానికి పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని, గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని, గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాలు వినియోగం ద్వారా పుస్తక పఠనంతోని నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని, భావితరాలను కూడా గ్రంథాలయ సందర్శన పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తారని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఆదివారం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవర్చుకోవాలని, టీవీలో వివిధ రకాల కాలనీతులు, వ్యాసాలు, కంప్యూటర్ని ఉపయోగించుకొని జ్ఞాన సముపార్జన సంపాదించుకోవాలని విద్యార్థులకు గ్రంథాలయ అధికారి వేణుగోపి సూచించారు. చేతులు ముందుకు చాచండి. నవ సమాజ నిర్మాణానికి, పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని, గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని, గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని, భావితరాలను కూడా గ్రంథాలయాల సందర్శన పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. అరే ఈరోజు ప్రతిరోజు నిన్నొచ్చినట్లే ఎవ్రీ సండే మనం ఖచ్చితంగా లైబ్రరీకి అటెండ్ అవ్వాలి. కమ్ టు ది లైబ్రరీ ఎవ్రీ సండే అనే ఒక ప్రభుత్వం ఆ ప్రోగ్రాం పెట్టింది విద్యార్థుల కోసం. కాబట్టి తప్పకుండా మనం ప్రతి సండే గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయాలను వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. మీరు కూడా గ్రంథాలయాలను అదే విధంగా వినియోగించుకుంటారని, మన దగ్గర ఉన్నటువంటి టీవీలో ఉన్నటువంటి సౌకర్యాన్ని, అదేవిధంగా కంప్యూటర్ సౌకర్యాన్ని, మనం కంప్యూటర్ అనేది రాను మీరు మెంబర్స్ ఎక్కువయ్యారనుకో అలా 1 అవర్ టైం కేటాయించి మీరు చేసుకునే విధంగా చేద్దాం తప్పకుండా. సరేనా? ఓకే.